అక్కడే సంస్థలన్నీ ఉండాలి, ప్రభుత్వ కార్యాలయాలు అక్కడే ఉండాలి, అక్కడే క్వార్టర్స్ ఉండాలి, అక్కడే ఇవన్నీ ఉన్నప్పుడు అక్కడికే స్కూళ్ళు వస్తాయి, కాలేజీలు వస్తాయి, యూనివర్సిటీలు వస్తాయి అనేది ఆయన కాన్సెప్ట్. గుడ్. కానీ ఇవన్నీ రావడానికి ఎంత ఖర్చు అవుతుంది? ఇవన్నిటి తేవడానికి ఎంత ఖర్చు అవుతుంది? ఇక్కడ ఇదన్నీ అసలు ప్రభుత్వ బాధ్యత, ప్రభుత్వానికి సంబంధించిన వ్యవహారమా? ఆలోచించాల్సిన పాయింట్ ఏంటి? ప్రభుత్వ ఎక్స్పెండిచరు తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనం చేకూర్చడం అన్నది ప్రభుత్వపు ఉద్దేశం అయ్యి ఉండాలి. ఆ రూట్లో నుంచి వచ్చేసి ఎంత ఎక్స్పెండిచర్ అయినా పర్లేదు, ప్రజలకు సెంటిమెంట్ ఉంది, దాన్ని మనం వినియోగించాలి అని ఆలోచిస్తున్నాం మనం. గుడ్. అది వేగవంతంగా జరగాలి. నిదానంగా జరిగితే రియల్ ఎస్టేట్కి అతి పెద్ద క్రైసిస్. రియల్ ఎస్టేట్లో సింపుల్ అనమాట. మీకు ఒక అపార్ట్మెంట్, ఒక ఏ బిల్డర్నైనా అడగండి ప్రపంచంలో, అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ శంకుస్థాపన జరిగాక కన్స్ట్రక్షన్ 2 ఏళ్ళు పడుతుంది పూర్తవడానికి. పూర్తయ్యేలోపు సగం ఫ్లాట్లు అమ్ముడైతేనే అది సక్సెస్ఫుల్ వెంచర్. అదే ఆ తర్వాత అనుకుంటే ఫెయిల్యూర్డ్ వెంచర్. ఇది రియల్ ఎస్టేట్ పద్ధతి. మనం అమరావతి రియల్ ఎస్టేటే కదా, 10 ఏళ్ళు అయిపోయింది.